Teacher object, see, for any object menu section, so we'll see after buttons, links and actions, we'll see the compact layout. Okay na? See, compact layout ఎందుకు వాడతామంటే మనకు మొబైల్లో కాంపాక్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఓకేనా? సో స్మాలర్ అని చెప్పేసి ఇక్కడ ఈవెన్ విల్ సీ ద సేమ్ వర్డ్ హియర్. ఓకే, ఇక్కడ కూడా కాంపాక్ట్ కాంఫీ ఉంటుంది. ఓకేనా? సో ఏం డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారు ఈ కాంపాక్ట్ కి కాంఫీకి మనము ఐ మీన్ స్విచ్ అయినప్పుడు? ఓకేనా, ఏమైనా డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారా? డిడ్ యూ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్స్? ఓకే, let me show you the difference when I switch between compact and comfy. Okay. Okay, let me go to opportunity. So it will be, I'll be having many fields there. I'll open a record of any one record of opportunity. Okay, so చూడండి. సో if I go to the detail section, so ఇప్పుడు నేను ఏ సెక్షన్ లో ఉన్నాను? కాంఫీలో ఉన్నాను. సో అబ్జర్వ్ ద, అంటే ఒక ఫీల్డ్ కి మధ్య డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. నౌ ఐ విల్ స్విచ్ టు కాంపాక్ట్. ఓకే, so now you observe the difference between the, I mean space difference between two fields. Okay, Okay. చూడండి తగ్గిపోయింది స్పేస్. అవునా? Okay. Yes, sure. సో దట్స్ దట్, ఐ మీన్ కాంపాక్ట్ అనే అంటే ఆ వర్డ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాంపాక్ట్ అంటే దగ్గర చూపించడం లైక్. ఓకేనా? సో కాంపాక్ట్ లేఅవుట్ ఎందుకు వాడతారంటే, సో మనం మొబైల్లో ఓపెన్ చేసినప్పుడు ఏ విధంగా అంటే లేఅవుట్ ఎలా ఉండాలి? ఈ పేజ్ లేఅవుట్ అనేది మనకి డిఫాల్ట్ గా డెస్క్టాప్ లో ఓపెన్ చేసినప్పుడు ఇలా ఉండాలన్నమాట. కాంపాక్ట్ లేఅవుట్ ఇట్స్ ఫర్ ద మొబైల్ లేఅవుట్స్ అనమాట. ఓకేనా? సో యూ కెన్ యాక్చువల్లీ సీ ఇట్. ఓకే, Okay. ఓకేనా? ఇక్కడ చూడండి, కాంపాక్ట్ లేఅవుట్ డిస్ప్లేస్ రికార్డ్స్ కీ ఫీల్డ్స్ అట్ గ్లాన్స్ ఇన్ సేల్స్ఫోర్స్ మొబైల్ యాప్. ఓకే, Yeah. అంటే మనం మొబైల్ యాప్ లో మనం ఏదైనా రికార్డ్ ఓపెన్ చేసినప్పుడు, టీచర్ రికార్డ్ ఓపెన్ చేసినప్పుడు, సో నార్మల్గా ఇక్కడ టీచర్ రికార్డ్ ఓపెన్ చేస్తే ఎలా కనిపిస్తుందో అలా కాకుండా, సపోజ్ నాకు ఓపెన్ ఎనీ టీచర్ రికార్డ్, ఐల్ సీ ఆల్ ద ఫీల్డ్స్. ఓకే, సో బట్ నాకు మొబైల్ ఓపెన్ చేసినప్పుడు ఇవన్నీ అవసరం లేదు. నాకు ఓన్లీ అవర్లీ రేటు, నెట్ పేమెంట్, ఓకేనా, సో ఇవి మాత్రమే కనపడాలి. ఓకేనా? అర్థమవుతుందా? సో అలాంటి అంటే, సో యూ కెన్ యాక్చువల్లీ సీ ఇట్. ఓకేనా? సో డిస్ప్లేస్ రికార్డ్స్ కీ ఫీల్డ్స్ అంటే మనము మొబైల్ ఓపెన్ చేసినప్పుడు ఐ డోంట్ వాంట్ టు సీ ఆల్ మెనీ డీటెయిల్స్ ఇక్కడ. సో ఈవెన్ ఫర్ అపార్చునిటీ ఆల్సో. ఓకేనా? సో అపార్చునిటీ రికార్డ్ నేను ఓపెన్ చేసినప్పుడు, అంటే మొబైల్ ఓపెన్ చేసినప్పుడు, ఐ డోంట్ వాంట్ టు సీ ఆల్ ద డీటెయిల్స్. ఐ వాంట్ టు సీ ఓన్లీ అమౌంట్, క్లోజ్ డేట్ అండ్ మేబీ ఎనీ అదర్ కీ, క్లోజ్ డేట్, అమౌంట్, ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ మాత్రమే కావాలి. లేకపోతే ఎనీ ఇంపార్టెంట్ ఫీల్డ్స్ దట్ యూజర్ ఫీల్స్. ఓకేనా? అవి మాత్రమే మన మొబైల్ యాప్లో కనపడాలి ఆ రికార్డ్ ఓపెన్ చేసినప్పుడు అనుకుంటే, సో దట్స్ వేర్ వీ కాన్ఫిగర్ ద కాంపాక్ట్ లేఅవుట్స్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు సీ దిస్ ద సిస్టమ్ డిఫాల్ట్ లేఅవుట్ అనమాట. సో కాంపాక్ట్ లేఅవుట్. సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ న్యూ కాంపాక్ట్ లేఅవుట్ యూ కెన్ యాక్చువల్లీ క్రియేట్. ఓకే, సో కాంపాక్ట్ లేఅవుట్ అసైన్మెంట్ మీద క్లిక్ ఇస్తే ఈ ఎవరు సో ఎడిట్ అసైన్మెంట్. సో ఇక్కడ మనం వేరే కాంపాక్ట్ లేఅవుట్ ఏమో క్రియేట్ చేయలేదు. సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ న్యూ కాంపాక్ట్ లేఅవుట్ యూ కెన్ క్లిక్ ఆన్ ద న్యూ కాంపాక్ట్ లేఅవుట్. ఓకే, ఇక్కడ మై ఆండ్రాయిడ్ వ్యూ. ఓకే, సో మై ఆండ్రాయిడ్ వ్యూ అనే ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ చూడండి. సో కాంపాక్ట్ లేఅవుట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మొబైల్ యాప్ అండ్ సమ్ చార్టర్ ఫీడ్ ఐటమ్స్ టు డిస్ప్లే రికార్డ్స్ కీ ఫీల్డ్స్ అట్ గ్లాన్స్. యూ కెన్ సెలెక్ట్ అండ్ ప్రియారిటైజ్ అప్ టు 10 fields ఫర్ కాంపాక్ట్ లేఅవుట్. ఓకే, బట్ ద నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ దట్ డిస్ప్లే మే వేరీ బేస్డ్ ఆన్ ద డివైస్ స్క్రీన్. ఓకే, సో మనం ఇక్కడ 10 వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మన డివైస్ స్క్రీన్ చిన్నగా ఉందనుకోండి, సో అట్ ఏ టైం మనకి 5 డిస్ప్లే అవుతాయి. స్క్రోల్ డౌన్ చేసుకుంటే మిగతా 5 ఫీల్డ్స్ అలా అనమాట. ఓకే, ఓకేనా? సో ఇక్కడ నాకు ఏమేమి కనుక నెంబర్ ఆఫ్ అవర్స్, మేబీ అవర్లీ రేట్, క్లాస్ స్టార్ట్ డేట్, ఇవి మాత్రమే కావాలి. ఓకే, ఓకేనా? సో ఈ కాంపాక్ట్ లేఅవుట్ సేవ్ చేస్తాను అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ క్లోన్ అంటే, సో ఎగ్జాక్ట్ కాపీ అనమాట. కాంపాక్ట్ లేఅవుట్ అసైన్మెంట్. ఓకే, సో ఈ ఎడిట్ అసైన్మెంట్ మీద క్లిక్ ఇచ్చి, సో ఈ కాంపాక్ట్ లేఅవుట్ సేవ్. ఓకే, సో సేవ్ చేసిన తర్వాత ప్రైమరీ కాంటాక్ట్ లేఅవుట్ అంటే డిఫాల్ట్ కాంపాక్ట్ లేఅవుట్ వచ్చేసి మై ఆండ్రాయిడ్ వ్యూ. సో ఇక్కడ నిమిషం, ఇక్కడ కాంపాక్ట్ లేఅవుట్ అసైన్మెంట్ మీద క్లిక్ ఇచ్చామండి. సో primary contact layout layout defines the fields that display when this objects records అంటే ఈ టీచర్ ఆబ్జెక్ట్ రికార్డ్స్ అపియర్స్ యాజ్ ద లిస్ట్ వ్యూ ఐటమ్స్ ఇన్ ద మొబైల్ యాప్. ఓకేనా? సో లిస్ట్ వ్యూ లాగా మొబైల్ యాప్ లో మనకు చూసినప్పుడు ఏమేమి ఫీల్డ్స్ కనపడాలి. ఓకేనా? అవి కనిపిస్తాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి డిఫాల్ట్ గా ఇప్పుడు దీన్ని ప్రైమరీ చేసాము. ఓకేనా? సో అంటే దీంట్లో మనం ఏమైతే కాన్ఫిగర్ చేసామో ఆ ఫీల్డ్స్ కనిపిస్తాయి. ఓకేనా? సో ఈ ఫీల్డ్స్ కనిపిస్తాయి. ఓకేనా?
సో మీరు ఒకసారి కాంపాక్ట్ లేఅవుట్ క్రియేట్ చేసి దీన్ని ప్రైమరీ చేసి సో ఏ ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి అనేది ఒకసారి వెరిఫై చేయండి. ఓకే, ఓకే శివ. అర్థమైంది. ఓకేనా. నెక్స్ట్ ఫీల్డ్ సెట్స్. సో ఫీల్డ్ సెట్స్ అనేటివి సో మనము సర్టన్ గ్రూప్ ఆఫ్ ఫీల్డ్స్ని ఒక సెట్ లాగా చేయొచ్చు అనమాట. దట్స్ వాట్ ఫీల్డ్ సెట్ ఈజ్. ఓకేనా. సో నాకు మేబీ డేట్ ఫీల్డ్స్ అని ఒక సెట్ లాగా కావాలి, లేకపోతే ఆ కరెన్సీ ఫీల్డ్స్ అని ఒక సెట్ లాగా కావాలి. సో ఐ కెన్ యాక్చువల్లీ క్రియేట్ ఫీల్డ్ సెట్స్ ఫర్ దెమ్. ఓకేనా. సో ఫీల్డ్ సెట్స్ ఎందుకు వాడతామంటే సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ఫీల్డ్ సెట్స్ అనేటివి కోడింగ్లో అపెక్స్లో వాడుతుంటాము. సో ఓకేనా. సో ఫీల్డ్ సెట్ అనేది ఇట్స్ లైక్ గ్రూపింగ్ రిలేటెడ్ ఫీల్డ్స్. ఓకేనా. సో ఎందుకంటే సో మనం అపెక్స్ కోడింగ్ లాంగ్వేజ్లో ప్రతి ఒక్క ఫీల్డ్ ఇండివిజువల్గా రెఫర్ చేయకుండా ఒక ఫీల్డ్ సెట్ రెఫర్ చేసి దాంట్లో ఫీల్డ్స్ అన్ని మనకు ఒకటేసారి రెఫర్ చేయొచ్చు అనమాట. ఓకేనా. లెట్ మీ షో యూ. ఇక్కడ చూడండి. సో ఫీల్డ్ సెట్ ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్. ఓకేనా. సో దట్ కెన్ బి గ్రూప్డ్ టుగెదర్ అండ్ రెఫరెన్స్డ్ ఇన్ వేరియస్ వేస్. అంటే ఇక్కడ చూడండి అపెక్స్ లో కానీ విజువల్ ఫోర్స్ లో కానీ ఎల్డబ్ల్యూఎస్ లో కానీ సో ఇది ఎందుకు పర్పస్ అంటే ఎక్కువ కోడింగ్ లో సపోజ్ నాకు డేట్ ఫీల్డ్స్ అన్ని ఒకసారి రెఫరెన్స్ చేసుకోవాలంటే అపెక్స్ లో కానీ ఎల్డబ్ల్యూఎస్ లో కానీ ఫీల్డ్ సెట్స్ క్రియేట్ చేసి ఫీల్డ్ సెట్స్ లేకుండా మనం రెఫరెన్స్ చేయలేమా అంటే వీ కెన్ యాక్చువల్లీ డూ ఇట్. ఓకే, ఓకే. సో వీ కెన్ యాక్చువల్లీ రెఫరెన్స్ ఇట్. సో ఫీల్డ్ సెట్స్ ఇవ్వాలంటే అంటే సిమిలర్ ఫీల్డ్స్ ని ఒక గ్రూప్ లాగా చేయడం అనమాట. దట్స్ ద పర్పస్ ఆఫ్ ద ఫీల్డ్ సెట్స్. ఓకే, క్రియేట్ ఎ న్యూ. Here this is in my Apex code. చెప్పినాను. Awesome. Okay, so I have created a field set called I mean what is that, currency fields or something. I mean I don't. Okay, so currency fields, okay, field sets. Okay, now ikkada so let me add certain fields. So field sets కి ఏమేమి అవైలబుల్ లో ఉండాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఫీల్డ్స్ ఈ కరెన్సీ ఫీల్డ్ సెట్ లో ఏమేమి ఉండాలని చెప్పేసి మనం ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఓకే. సో ఇవన్నీ మనకి ఫీల్డ్ సెట్స్ లో ఉంటాయి. ఓకే, అర్థమవుతుందా. సో ఇది మాక్సిమం ఇక్కడ మనం కోడింగ్ లో వాడుతుంటాము. బట్ వీ షుడ్ నో లైక్ వాట్ ఈస్ ద ఫీల్డ్ సెట్. ఫీల్డ్ సెట్ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్. ఓకేనా. సో విచ్ ఆర్ రిలేటెడ్ సిమిలర్ ఫీల్డ్స్ అనమాట. ఓకే, అర్థమవుతుందా. సో రిమెంబర్ దిస్ పాయింట్, లైక్ ఫీల్డ్ సెట్ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్. ఓకే, ఆఫ్ పర్టికులర్ ఆబ్జెక్ట్. సో కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్ అంటే లైక్ సిమిలర్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం కోడింగ్ లో వాడుతుంటాము సిమిలర్ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఫీల్డ్స్. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్ లిమిట్స్. అంటే ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ కి సో ఎన్ని లిమిట్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చూడండి. సో మనం ఈ ఆబ్జెక్ట్ లో లుక్అప్ ఫిల్టర్స్ ఎన్ని క్రియేట్ చేయొచ్చు, ఎన్ని క్రియేట్ చేసాము. ఓకేనా. సో మాక్సిమం మనం 5 లుక్అప్ ఫిల్టర్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఎన్ని అప్రూవల్ ప్రాసెస్ క్రియేట్ చేయొచ్చు, ఎన్ని వర్క్ ఫ్లో రూల్స్ క్రియేట్ చేయొచ్చు, ఎన్ని క్రియేట్ చేసాము. ఓకే, ఇక్కడ చూడండి. సో రోల్ ఆఫ్ సమ్మరీ ఫీల్డ్స్ 25 వరకు క్రియేట్ చేయొచ్చు ఈ ఆబ్జెక్ట్ పర్టికులర్ ఈ ఆబ్జెక్ట్ కి. ఓకేనా. సో అవుట్ ఆఫ్ 25 క్రియేటెడ్ ఓన్లీ 1 రోల్ ఆఫ్ సమ్మరీ ఫీల్డ్. అర్థమవుతుందా. అలాగే ఈ ఆబ్జెక్ట్ లో నేను 500 కస్టమ్ ఫీల్డ్స్ వరకు క్రియేట్ చేయొచ్చు. బట్ నేను 8 మాత్రమే కస్టమ్ ఫీల్డ్స్ క్రియేట్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ వాలిడేషన్ రూల్స్ అంటే మనకి ఇక్కడ లాస్ట్ లో వస్తుంది వాలిడేషన్ రూల్స్. సో ఐ కెన్ యాక్చువల్లీ క్రియేట్ దిస్ మెనీ వేర్ ఇస్ దట్. ఓకేనా, దీస్ మెనీ వాలిడేషన్ రూల్స్ యాక్టివ్ వాలిడేషన్. ఓకే, 100 వాలిడేషన్స్ క్రియేట్ చేయొచ్చు. అంటే సో ఆఫ్టర్ 100 యూ వోంట్ బి ఏబుల్ టు క్రియేట్ ఎనీ ఫర్దర్ వాలిడేషన్ రూల్స్. ఓకే, సో దే ఆర్ లిమిట్స్ అనమాట. ఓకేనా. సో ఇది ఎక్కడ చదువుతా అంటే సపోజ్ మనం కాంప్లెక్స్ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నాము, ఆల్రెడీ మనము ఒక 100 ఫీల్డ్స్ క్రియేట్ చేసేసాము, ఇంకా క్రియేట్ చేయొచ్చా లేదా, సో ఎన్ని మనం ఓవర్షూట్ అవ్వడానికి అంటే లిమిట్ ను ఓవర్షూట్ అవ్వడానికి ఎంత పర్సెంటేజ్ వాడేసాము. సో ఇవన్నీ మనము ఈ ఆబ్జెక్ట్ లిమిట్స్ లో చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఓకే, సో దట్స్ ద ఆబ్జెక్ట్ లిమిట్స్. ఓకే, నెక్స్ట్ related lookup filters. I didn't actually create them any. Okay, so ignore this. So next రికార్డ్ టైప్స్. ఓకే, సో రికార్డ్ టైప్స్ అనేది సపోజ్ ఇది ఎందుకు ఏ పర్పస్ కోసం వాడతాము అంటే రికార్డ్ టైప్స్ అనేది సపోజ్ టీచర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం అనుకో. లెట్ సపోజ్ న్యూ అని క్లిక్ ఇస్తాము. ఓకే, సో న్యూ అని క్లిక్ ఇచ్చినప్పుడు నాకు 2 టైప్స్ ఆఫ్ టీచర్స్ ఉన్నారు. ఒకటి వచ్చేసి ఫ్రీలాన్స్ టీచర్స్, ఇంకోటి వచ్చేసి కాంట్రాక్ట్ టీచర్స్, ఇంకోటి వచ్చేసి 3 టైప్స్ అనుకుందాం.
కాంట్రాక్ట్ టీచర్స్, ఓకే, ఫ్రీలాన్స్ టీచర్స్, ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ టీచర్స్. సో ఒక్కొక్క టైప్ ఆఫ్ టీచర్ కి నేను ఒక్కొక్క టైప్ ఆఫ్ పిక్ లిస్ట్ వాల్యూస్ డిస్ప్లే చేయాలి. ఓకేనా? సపోజ్ ఇక్కడ లెట్ మీ టేక్ ఎనీ వన్. నేను ఫ్రీలాన్స్ టీచర్స్ కి ఓన్లీ సర్టన్ టైప్ ఆఫ్ పిక్ లిస్ట్ వాల్యూస్ డిస్ప్లే చేయాలి. ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ కి సర్టన్ టైప్స్ ఆఫ్ పిక్ లిస్ట్ వాల్యూస్ డిస్ప్లే చేయాలి. సో అర్థమవుతుందా? ఓకేనా? హలో హలో శివ చెప్పు శివ. సో సి సి నేను టీచర్ రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు ఐ షుడ్ బి ఏబుల్ టు ఐ హావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీచర్స్. ఓకే, సో లైక్ ఫ్రీలాన్స్ టీచర్స్ అని చెప్పేసి, ఫుల్ టైమ్ టీచర్స్, లేకపోతే కాంట్రాక్చువల్ బేసిస్ టీచర్స్ అని చెప్పేసి డిఫరెంట్ టీచర్స్ కి డిఫరెంట్ ఫీల్డ్స్ ఇక్కడ డిస్ప్లే చేయాలి. ఓకేనా? సో ఇక్కడ నేను ఫ్రీలాన్స్ టీచర్స్ అని సెలెక్ట్ చేసుకుంటే డిఫరెంట్ ఫీల్డ్స్ డిస్ప్లే చేయాలి. ఓకేనా? సో అలాంటి సినారియోస్ లో మనం రికార్డ్ టైప్స్ వెళ్తాము. ఓకేనా? సో ఇది యాక్చువల్గా ఆ డెమో చేసి చూపిస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఐ క్రియేట్ ఫ్యూ రికార్డ్ టైప్స్. ఓకేనా? లెట్స్ క్రియేట్ న్యూ రికార్డ్ టైప్. ఓకే, సో బేసిక్గా ఎగ్జిస్టింగ్ మాస్టర్ అంటే డిఫాల్ట్గా ఒక మాస్టర్ రికార్డ్ టైప్ ఉంటుంది. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే లేబుల్ వచ్చేసి ఫ్రీలాన్స్ టీచర్, ఓకే అని చెప్పేసి కొట్టిస్తాను. ఫర్ ఫ్రీలాన్స్ టీచర్స్ యాక్టివ్. ఓకే, సో ఈ ఐ మీన్ ఈ రికార్డ్ టైప్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అంటే ఈ రికార్డ్ టైప్ ఏ ప్రొఫైల్స్కి యాక్సెస్ ఉండాలని చెప్పేసి ఇక్కడ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ, ఓకేనా, చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? అవి తర్వాత కూడా చూపిస్తాను ఏ ప్రొఫైల్కి ఏమో యాక్సెస్ ఉండాలని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఓకేనా? సో అప్లై వన్ లేఅవుట్ టు ఆల్ ప్రొఫైల్స్. ఓకేనా? ఈ పేజ్ లేఅవుట్ ఉంది, టీచర్ లేఅవుట్ అనేది ఈ పేజ్ లేఅవుట్ అనమాట. లైక్ ఈ పేజ్ లేఅవుట్ లో టీచర్ లేఅవుట్ ఉంటుంది. సో ఓకేనా, ఈ టీచర్ రికార్డ్ టైప్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ పేజ్ లేఅవుట్ ఏ ప్రొఫైల్ వాళ్ళకైనా ఈ పేజ్ లేఅవుట్ కనిపిస్తుంది. ఓకేనా? సో మనం ఇక్కడ వేరే పేజ్ లేఅవుట్ ఏమైనా క్రియేట్ చేసుకుంటే ఓకేనా, ఆ పేజ్ లేఅవుట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో సపోజ్ మనం వేరే పేజ్ లేఅవుట్ ఓకేనా క్రియేట్ చేసుకున్నాము ఫర్ ఫ్రీ సమ్ ఏబిసిడి పేజ్ లేఅవుట్ అని చెప్పేసి క్రియేట్ చేసుకున్నాము. ఆ పేజ్ లేఅవుట్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ డిఫాల్ట్ గా వచ్చిన పేజ్ లేఅవుట్ కి మనం క్రియేట్ చేసిన పేజ్ లేఅవుట్ కి ఏంటంటే మనం సపోజ్ నేను ఏదైనా కొత్త పేజ్ లేఅవుట్ క్రియేట్ చేసుకున్నాను అనుకో, సో దాంట్లో నాకు ఫీల్డ్స్ నేను యాడ్ చేసుకోవడం కానీ రిమూవ్ చేసుకోవడం కానీ కొన్ని అన్నెసరీ ఫీల్డ్స్ రిమూవ్ చేసి నేను ఇక్కడ అన్నెసరీ ఫీల్డ్స్ రిమూవ్ 1 మినిట్. తనేం సో ఇక్కడ డిఫరెంట్ పేజ్ లేఅవుట్స్ అంటే ఈ రికార్డ్ టైప్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏ పేజ్ లేఅవుట్ కనపడాలి అని చెప్పేసి, సో ఆ రికార్డ్ టైప్ మీకు యాక్చువల్గా యూఐలో చూపిస్తే సో ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఫ్రీలాన్స్ టీచర్ అని చెప్పేసి ఒక రికార్డ్ టైప్ క్రియేట్ చేశాను. బై డిఫాల్ట్ గా ఉన్న పేజ్ లేఅవుట్ దానికి అసైన్ చేస్తున్నాను. ఓకే, సో క్లిక్ ఆన్ సేవ్ అండ్ న్యూ అంటే ఈ రికార్డ్ టైప్ క్రియేట్ అయిపోయి ఇంకో రికార్డ్ టైప్ కూడా నేను క్రియేట్ చేస్తాను అనమాట. ఓకే, ఓకేనా? సో ఇవన్నీ ఎలా కనిపిస్తాయి, ఎక్కడ కనిపిస్తాయి చూపిస్తాను. ఓకే, సో ఇంకొక రికార్డ్ టైప్ నేను సెలెక్ట్ చేస్తాను ఏంటంటే కాంట్రాక్ట్ CONTRA బేసిస్ టీచర్ యాక్టివ్. నేను కూడా యాక్టివ్ చేస్తాను. అన్ని ప్రొఫైల్స్కి నేను విజిబిలిటీ ఇస్తాను. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఈ కాంట్రాక్ట్ బేసిస్ టీచర్ రికార్డ్ సెలెక్ట్ చేసుకున్న ఒకటే పేజ్ లేఅవుట్ ఇస్తున్నాను. ఓకే, సేవ్ అని ఇంకొక రికార్డ్ టైప్ క్రియేట్ చేస్తాను. FTE ఫుల్ టైమ్ ఎంప్లాయీ టీచర్ యాక్టివ్. సో ఇవి ఎక్కడ ఎందుకు యూజ్ అవుతాయి, ఎక్కడ యూజ్ అవుతాయి మీకు క్లారిటీగా వస్తుంది చూపిస్తాను. క్లిక్ ఆన్ నెక్స్ట్, సేవ్. ఓకే, సో ఇప్పుడు నేను 3 రికార్డ్ టైప్స్ క్రియేట్ చేశాను టీచర్ ఆబ్జెక్ట్ కి. ఓకే, సో ఇవి ఎక్కడ కనిపిస్తాయి ఏంటి అనేది మీకు కూడా చూపిస్తాయి. ఇక్కడ చూడండి రికార్డ్ టైప్స్. సో 3 యాక్టివ్ లో ఉన్నాయి. ఓకే, సో లెట్స్ సి. క్యాన్సిల్. ఇప్పుడు టీచర్ రికార్డ్ నేను క్రియేట్ చేస్తే ఎలా ఎలా ఆ రికార్డ్ టైప్స్ ఎక్కడ మనకు కనిపిస్తాయి ఫ్రీలాన్స్ న్యూ అని చెప్పేసి. క్లిక్ ఆన్ ద న్యూ. చూడండి న్యూ టీచర్ సెలెక్ట్ చేసే ముందర ఇంతకు ముందు ఎలా వచ్చేది, అన్ని ఎడిట్ ఫీల్డ్స్ వచ్చాయా? అర్థమవుతుందా? హలో హలో శివ
సో అర్థమవుతుందా వైష్ణవి? ఓకే. అర్థమైతుంది. నేను నీ రికార్డ్ టైప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రియేట్ చేసిన తర్వాత న్యూ అని క్లిక్ ఇచ్చిన తర్వాత సో నువ్వు ఏ టైప్ ఆఫ్ టీచర్ రికార్డ్ క్రియేట్ చేయబోతున్నావు? ఫ్రీలాన్స్ టీచరా? ఇది వచ్చేసి మనకు అక్కడ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన వాల్యూ అనమాట. కాంట్రాక్ట్ బేసిస్ టీచరా? ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ టీచరా? ఓకే. సో నేను కాంట్రాక్ట్ బేసిస్ టీచర్ అని సెలెక్ట్ చేశానంటే సో నెక్స్ట్ క్లిక్ ఇస్తా. ఓకే. ఇక్కడ ఈ ఫీల్డ్స్ వస్తున్నాయి. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే సో నీకు కాంట్రాక్ట్ బేసిస్ ఎంప్లాయీస్ కి ఓకేనా ఓకే. మాత్రమే నేను అవర్లీ రేటు ఫీల్డ్ డిస్ప్లే చేయాలి. ఓకేనా? అవర్లీ రేట్. ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ టీచర్స్ కి నేను మంత్లీ Salary. శాలరీ అనే ఫీల్డ్ డిస్ప్లే చేయాలి. అర్థమవుతుందా? ఓకే షూర్. సో దట్స్ మై రిక్వైర్మెంట్. అప్పుడు ఏం చేయాలి? సో నేను ఇంకో పేజ్ లేఅవుట్ క్రియేట్ చేసుకుంటా. ఇది మీకు అర్థం ఇప్పుడు నేను ఫస్ట్ అవర్లీ బేసిస్ అని చెప్పేసి డిఫాల్ట్ గా ఉంది. నేను కొత్త ఫీల్డ్ క్రియేట్ చేసుకుంటాను. ఏంటంటే మంత్లీ శాలరీ అని చెప్పేసి. ఓకే. సో కరెన్సీ sure. టైప్. ఓకే. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ మంత్లీ శాలరీ. మంత్లీ శాలరీ అనే ఫీల్డ్ ఎప్పుడు కనపడాలి నాకు? ఫుల్ టైమ్ ఎంప్లాయీ Default సెలెక్ట్ చేసుకున్నప్పుడు full time మాత్రమే employees. నాకు కనపడాలి. సో అది ఎలా? ప్రస్తుతానికి ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏ ఫీల్డ్ నేను ఏ కాంట్రాక్ట్ ఫుల్ టైమ్ ఎంప్లాయీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా నాకు డిఫాల్ట్ గా అవర్లీ రేట్ వస్తుంది. బట్ అవర్లీ రేట్ నాకు ఫ్రీలాన్సర్ కి కాంట్రాక్ట్ మాత్రమే రావాలి. సో దట్స్ మై రిక్వైర్మెంట్. ఓకే. సో లెట్స్ సీ ఐఎమ్ క్రియేటింగ్ మంత్లీ శాలరీ. డిఫాల్ట్ మంత్లీ శాలరీ వచ్చేసి మేబీ $500 అనుకుందాం. ఓకే. డిఫాల్ట్ వాల్యూ నేను ఇస్తున్నాను. క్లిక్ ఆన్ నెక్స్ట్. క్లిక్ ఆన్ నెక్స్ట్. సేవ్. ఓకే. సో నేను ఇప్పుడు కొత్త పేజ్ లేఅవుట్ క్రియేట్ చేస్తాను అనమాట. ఓకేనా? న్యూ పేజ్ లేఅవుట్. ఓకే. ఏం చేస్తానంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పేజ్ లేఅవుట్ టీచర్ లేఅవుట్ దాని నుంచి నేను ఫుల్ టైమ్ ఎంప్లాయీ లేఅవుట్ అని చెప్పేసి ఒక లేఅవుట్ క్రియేట్ చేస్తాను. సో ఈ పేజ్ లేఅవుట్లో నేను ఏం చేస్తానంటే అవర్లీ రేట్ తీసేసి మంత్లీ శాలరీ పెట్టుకుంటాను అనమాట. ఓకే. సో మంత్లీ శాలరీ ఉంది కదా, నేను ఏం చేస్తానంటే ఈ పేజ్ లేఅవుట్కి నేను అవర్లీ రేట్ తీసేస్తా. ఎలా తీసేయాలి? ఇక్కడికి వెళ్ళి రిమూవ్. ఓకే. అర్థమవుతుందా? నెంబర్ ఆఫ్ అవర్స్ కూడా తీసేస్తా. ఓకేనా? నెంబర్ ఆఫ్ అవర్స్. సో నెంబర్ ఆఫ్ అవర్స్ లేకపోతే నెట్ పేమెంట్ కూడా అవసరం లేదు. ఓకే. ఈ పేజ్ లేఅవుట్లో నేను ఏం చేశాను అవైలబుల్ పార్ట్ టైం కూడా నేను తీసేస్తాను. ఓకేనా? సో కౌంట్ ఆఫ్ మై స్టూడెంట్స్, టెక్నాలజీ టీచర్స్ ఇవి మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. అర్థమవుతుందా? ఇప్పుడు నేను టీచర్ రికార్డ్ టైప్స్ ఫుల్ టైమ్ ఎంప్లాయీ టీచర్ రికార్డ్ సెలెక్ట్ చేసుకుంటే నాకు ఎఫ్టిఈ అనే పేజ్ లేఅవుట్ కనపడాలి. అర్థమవుతుందా? ఇప్పుడు అర్థమవుతుందా విశ్వ? ఇప్పుడు ఎఫ్టీ లేఅవుట్ లో నేనేం చేశాను నీకు అర్థమైందా? కొత్త పేజ్ లేఅవుట్ క్రియేట్ చేశాను. ఓకే. దాంట్లో నాకు ఏ ఫీల్డ్స్ కావాలి? మంత్లీ శాలరీ మాత్రమే కావాలి, ఇంకేం అవసరం లేదని చెప్పేసి అవి మాత్రమే పెట్టాను. ఓకే. సో ఇప్పుడు నేను రికార్డ్ టైప్ సెలెక్ట్ చేసుకుంటే ఎఫ్టీ పేజ్ లేఅవుట్ పేజ్ లేఅవుట్ ఉన్న ఫీల్డ్స్ అంటే ఎఫ్టీ పేజ్ లేఅవుట్ కనపడాలి. ఓకే. అర్థమవుతుందా? రెస్పాండ్ మీ గైస్. హలో వైష్ణవి, విశ్వ, అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే అలా కావాలనుకున్నప్పుడు రికార్డ్ టైప్స్ లోకి వెళ్ళి రికార్డ్ టైప్స్ లో నేను ఏ రికార్డ్ టైప్ కి ఏ పేజ్ లేఅవుట్ అసైన్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉంటాయి అనమాట. ఓకేనా? పేజ్ లేఅవుట్ అసైన్మెంట్ లో ఓకే సో sure. ఇక్కడ ఎడిట్ అసైన్మెంట్ క్లిక్ ఇస్తాను. ఓకే. సో నాకేం కావాలి? ఈ ఎఫ్టీ పేజ్ లేఅవుట్ ఎవరికి అసైన్ చేయాలనుకుంటున్నాను? సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్. నా ప్రొఫైల్ వచ్చి సిస్టమ్ అడ్మిన్ కి. ఓకేనా? సో ఎఫ్టీ టీచర్ అనే రికార్డ్ టైప్, ఇవి రికార్డ్ టైప్స్. ఓకేనా? కాంట్రాక్ట్ Okay, బేసిస్ sure. ఫ్రీలాన్స్. సో నేను ఎఫ్టీ టీచర్ రికార్డ్ టైప్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను ఏం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా? ఒక్క నిమిషం. టీచర్ లేఅవుట్ కాదు, ఇక సెలెక్ట్ చేసుకున్నారా? వీళ్ళకి ఏం అసైన్ కావాలనుకుంటానంటే ఎఫ్టీ లేఅవుట్ అసైన్ కావాలి. అర్థమవుతుందా? ఎఫ్టీ Okay, టీచర్ sure. రికార్డ్, ఇది రికార్డ్ టైప్స్. ఎఫ్టీ టీచర్ రికార్డ్ టైప్ సెలెక్ట్ చేసుకుంటే ఈ Okay. ప్రొఫైల్స్ అంతటికి ఈ పేజ్ లేఅవుట్ టీచర్ ఈ టీచర్ పేజ్ లేఅవుట్ కాకుండా ఎఫ్టీ టీచర్ పేజ్ లేఅవుట్ ఉంది కదా, ఈ పేజ్ లేఅవుట్ ఎఫ్టీ లేఅవుట్, ఇవన్నీ ఎఫ్టీ లేఅవుట్ కనిపిస్తుంది అనమాట. కాంట్రాక్ట్ బేసిస్ సెలెక్ట్ చేసుకుంటే టీచర్ లేఅవుట్ పేజ్ లేఅవుట్ కనిపిస్తుంది. బట్ ఎఫ్టీ టీచర్ రికార్డ్ టైప్ సెలెక్ట్ చేసుకుంటే ఎఫ్టీ లేఅవుట్ అనే పేజ్ లేఅవుట్ కనిపిస్తుంది, మనం ఇందాక క్రియేట్ చేసింది. ఓకేనా? సో ఎఫ్టీ లేఅవుట్ లో మనం ఏం పెట్టాము? మంత్లీ శాలరీ పెట్టాము. అవునా? Okay.
సో ఇప్పుడు లెట్ మీ సీ ఇట్. ఓకే, వై ఇట్స్ నాట్ గెటింగ్ సేవ్. సేవ్ చేస్తున్నా, ఇది ఎర్రర్ వస్తుంది. అరే నాట్ లైక్ దిస్ అవ్వట్లేదు ఇది. Let me do it again. ఓకే, FT లేఅవుట్ అసైన్ అయింది, బట్ అది ఎందుకు రిఫ్లెక్ట్ అసైన్ అయిందా? దేనికి? FT టీచర్ రికార్డ్ సెలెక్ట్ చేసుకుంటే FT Teacher పేజ్ కి. లేఅవుట్ కనపడాలి. ఓకే, అర్థమవుతుందా? Okay. ఇక్కడికి వచ్చి Okay. నేను రిఫ్రెష్ చేయండి. ఓకేనా, సో హార్డ్ రిఫ్రెష్ లాగా. ఇప్పుడు నేను FT రికార్డ్ టైప్ సెలెక్ట్ చేసుకుంటే మంత్లీ శాలరీ మాత్రమే కనపడాలి, మిగతా అవి అవర్లీ రేట్ అవి కనపడకూడదు. ఓకే, క్లిక్ ఆన్. సో FT టీచర్ రికార్డ్ టైప్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నాకు మంత్లీ శాలరీ కనిపిస్తుంది, అవర్లీ రేట్ అవి కనపడలేదు. చూడండి. ఓకే, అర్థమవుతుందా? Okay, sure. ఎందుకంటే ఫుల్ టైం ఎంప్లాయీ టీచర్ కి మనం మంత్లీ శాలరీ ఇస్తాము, అవర్లీ రేట్ ఉండదు అని చెప్పేసి ఆ ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే. ఓకే, Okay, sure. Okay. Shiva, if you don't mind, Shiva, ఇప్పుడు డిఫరెంట్ టీచర్స్ కి డిఫరెంట్ సాలరీ అసైన్ చేయాలన్నప్పుడు ఏమవుతుంది? డిఫరెంట్ ఫుల్ టైం ఎంప్లాయీస్ కి నువ్వు మంత్లీ శాలరీ మాత్రమే అసైన్ చేయగలవు. ఓకే, అదే శివ, ఇంత అని అంటే ఓకే ఓకే అర్థమైంది. అంటే ఒక్కొక్క ఎంప్లాయీకి ఫుల్ టైం ఎంప్లాయీకి ఇంత శాలరీ అని చెప్పి చెప్పాలనుకుంటే అవును, రికార్డ్ ఫుల్ టైం ఎంప్లాయీ టీచర్ రికార్డ్ క్రియేట్ చేస్తాం. జగన్ రాజు అనే టీచర్ ఉన్నాడు, అతనికి Okay, మంత్లీ sure. శాలరీ రికార్డ్ క్రియేట్ చేయడం $1,500 పర్ మంత్. ఓకే, సేవ్ అండ్ న్యూ. Okay. మళ్ళీ ఇంకొక క్రియేట్ రికార్డ్, ఈసారి ఏ క్రియేట్ ఫుల్ టైం ఎంప్లాయీనే. నెక్స్ట్ ఇతనికి వచ్చేసి $2,000 పర్ మంత్. ఓకే, ఓకేనా? Okay, sure. Okay, right. ఈ టీచర్స్ మేబీ jQuery. ఓకే, క్లాస్ ఎప్పుడు నుంచి స్టార్ట్ చేస్తాడు? 29th నుంచి స్టార్ట్ చేస్తాడు. అర్థమవుతుందా? Okay, sure. సో అది. సో ఇక్కడ చూడండి, మనకి రికార్డ్ టైప్ అన్నమాట. ఓకేనా, సో ఈ దిస్ గంగరాజ్ యూజర్. సో మనకి ఇక్కడ పేజ్ లేఅవుట్ అనేది డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఓకే, మంత్లీ శాలరీ. Yeah. అదే నేను ఫ్రీలాన్సర్ కాంట్రాక్ట్ బేసిస్ కి ఒక పేజ్ లేఅవుట్ పెట్టాను. ఓకే, చూడండి, కాంట్రాక్ట్ బేసిస్ మీద క్లిక్ చేసినప్పుడు ఐఎమ్ ఏబుల్ టు సీ మంత్లీ శాలరీ. సారీ, మంత్లీ శాలరీ దీంట్లో వచ్చి రిమూవ్ చేయలేదు. ఓకేనా, మంత్లీ శాలరీ రిమూవ్ దేంట్లో, ఇది డిఫాల్ట్ గా మనకి టీచర్ లేఅవుట్ కనిపిస్తుంది. చూడండి, అవర్లీ రేట్ కనిపిస్తుంది, నంబర్ ఆఫ్ అవర్స్ కనిపిస్తుంది. కానీ మంత్లీ శాలరీ ఇక్కడ ఉండకూడదు. టీచర్ లేఅవుట్ లో వచ్చి తీసేయాలి. అప్పుడు నేనేం చేయాలి? ఇక్కడికి వెళ్ళి సో పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి ఎగ్జిస్టింగ్ టీచర్ లేఅవుట్ కి యాడ్ అయింది కాబట్టి ఇది. సో వాళ్ళకి ఈ టీచర్ లేఅవుట్ వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ రికార్డ్ టైప్స్ కి ప్లస్ అవర్లీ బేసిస్ టీచర్ ఫ్రీలాన్స్ టైప్ రికార్డ్ టైప్ టీచర్స్ కి మనము అసైన్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి మంత్లీ శాలరీ అవసరం లేదు. కాబట్టి మంత్లీ శాలరీ ఈ లేఅవుట్ లో ఇంకా ఉంది. సో దట్ రీజన్ ఐ విల్ గో అహెడ్ అండ్ రిమూవ్ ఇట్. ఓకే, అర్థమవుతుందా? Okay. Okay, sure. ఇక్కడికి వెళ్ళి ఐ విల్ రిమూవ్ దిస్ మంత్లీ శాలరీ ఫీల్డ్ ఫర్ దిస్ టీచర్స్ లేఅవుట్. ఓకే, అండ్ సేవ్ ఇట్. సో ఇప్పుడు ఏమవుతుంది? నౌ యు కమ్ బ్యాక్ అండ్ రిఫ్రెష్ ఇట్. ఓకే, నౌ యు క్లిక్ ఆన్ ద న్యూ. సో కాంట్రాక్ట్ బేసిస్ నెక్స్ట్. ఓకే, ఇప్పుడు నాకు మంత్లీ శాలరీ లేదు చూడండి. ఓకేనా, సో సిన్స్ ఇస్ కాంట్రాక్ట్ బేసిస్. ఓకే, ఓకే. Okay, sure. సో ఇలా అంటే ఒక్కొక్క రికార్డ్ టైప్ కి ఒక్కొక్క పేజ్ లేఅవుట్ అసైన్ చేయొచ్చు. ఒక్కొక్క పేజ్ లేఅవుట్ లో మనకి ఏ ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ ఫస్ట్ కాన్ఫిగర్ చేసుకుంటాం. ఏ రికార్డ్ టైప్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏ పేజ్ లేఅవుట్. ఇక్కడ మనకి 3 థింగ్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ పర్ రికార్డ్ టైప్ కి డిఫరెంట్ పేజ్ లో ఒక్కొక్క రికార్డ్ టైప్ కి పర్ పేజ్ లేఅవుట్ అసైన్ చేయొచ్చు. ఓకే, ఇటు వరకు క్లియర్ గా ఉన్నారా? Okay, sure. వాటితో పాటు పర్ ప్రొఫైల్ కి కూడా. ఓకేనా, సో ఈ ప్రొఫైల్ ఏ అసైన్ యూజర్ లాగిన్ అన్నప్పుడు అతను ఈ రికార్డ్ టైప్ సెలెక్ట్ చేస్తే ఈ పేజ్ లేఅవుట్ అసైన్ చేసి ఈ రెండింటికే కాదు, ఇప్పుడు మీరు అది కూడా అబ్జర్వ్ చేయాలి ఇక్కడ. ఓకేనా, ఇక్కడ రికార్డ్ టైప్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఓకే పేజ్ లేఅవుట్ అసైన్మెంట్ లో సో ఇక్కడ ఏ రికార్డ్ టైప్ కి ఏ ప్రొఫైల్ పేజ్ లేఅవుట్ అనేదే కాకుండా ఏ ప్రొఫైల్ కి కూడా ఉంది. ఓకేనా, అంటే ఈ ప్రొఫైల్ అసైన్ అయిన యూజర్ లాగిన్ అయినప్పుడు ఈ పేజ్ లేఅవుట్ ఈ రికార్డ్ టైప్ క్లిక్ చేస్తే ఈ పేజ్ లేఅవుట్. ఓకేనా, సి ఇది ఒక 5 యూజర్స్ ఉన్నారు విశ్వ. ఓకే, ఒక ఆర్గ్ లో Okay, sure. ఒక్కొక్క యూజర్ కి ఒక ప్రొఫైల్ ఉంది. ఓకే, Okay, sure. నీ ప్రొఫైల్ అంటే నీ ప్రొఫైల్ వేరే, నా ప్రొఫైల్ వేరే. నువ్వు FT రికార్డ్ టైప్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నీకు FT పేజ్ లేఅవుట్ అసైన్ అవుతుంది. అదే నేను ఇంకోటి
నేను లాగిన్ కాదు. అని నేను క్రియేట్ చేసేటప్పుడు నాకు వేరే పేజ్ లేఅవుట్ అంటే ఇదే రికార్డ్ టైప్ కి వేరే పేజ్ లేఅవుట్ నేను అసైన్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఓకే శివ. ఇక మళ్ళీ ఒకసారి చెప్పరా? ఇప్పుడు మీ ముగ్గురికి నేను అంటే మన ముగ్గురికి ఇక్కడ యూజర్స్ ఉన్నారన్నమాట. ఓకేనా యూజర్ ఓకే. యూజర్ వైష్ణవి ఓకే. సో యూజర్ విశ్వ, Hmm. యూజర్ నంద సంథింగ్. ఓకే. ఒక్కొక్క యూజర్ కి ఒక ప్రొఫైల్. ఓకే. దానికి ఓకే. ఇక్కడ ఏం చేస్తానంటే ఒక్కొక్కరికి ఒక ప్రొఫైల్ ఇస్తాను. సపోజ్ సొల్యూషన్ మేనేజర్ ఒక ప్రొఫైల్, స్టాండర్డ్ ప్లాట్ఫామ్ మేనేజర్ ఒక ప్రొఫైల్, సిస్టమ్ అడ్మిన్ ఒక ప్రొఫైల్. ఓకేనా. సో ఓకే. ఓకే. వైష్ణవి నీ ప్రొఫైల్ వచ్చేసి సొల్యూషన్ మేనేజర్ అనే ప్రొఫైల్. ఓకే. ఓకే. విశ్వ ప్రొఫైల్ వచ్చేసి స్టాండర్డ్ ప్లాట్ఫామ్ మేనేజర్. ఓకే. సంథింగ్ ఓకే. యూజర్ ప్రొఫైల్. సో నాకు వచ్చేసి సంథింగ్ ఎల్స్. ఓకేనా. సో మార్కెటింగ్ యూజర్ అనో లేకపోతే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనో ఒక ప్రొఫైల్. ఓకే. సో నేనేం చెప్తున్నానంటే త్రీ పేజ్ లేఅవుట్ క్రియేట్ చేశాను, లేకపోతే 3 పేజ్ లేఅవుట్స్ క్రియేట్ చేశాను. ఓకేనా. పేజ్ లేఅవుట్ ఏ, పేజ్ లేఅవుట్ బి, పేజ్ లేఅవుట్ సి. ఓకే. సో సొల్యూషన్ మేనేజర్ ఓకే. లాగిన్ అయ్యి ఓకేనా పర్మనెంట్ ఎంప్లాయీ ఎఫ్టీ అనే టీచర్కి ఎఫ్టీ అనే రికార్డ్ సెలెక్ట్ చేసుకుంటే నేను పేజ్ లేఅవుట్ సి కి డిస్ప్లే చేయాలి. ఓకే శివ. ఓకే. అదే స్టాండర్డ్ ప్లాట్ఫామ్ యూజర్ సెలెక్ట్ చేసుకొని ఎఫ్టీ సెలెక్ట్ చేస్తే నేను పేజ్ లేఅవుట్ సి కాదు పేజ్ లేఅవుట్ బి డిస్ప్లే చేయొచ్చు. అర్థమవుతుందా? ఓకే శివ. అంటే ఒకే రికార్డ్ టైప్ కి ఒకే పేజ్ లేఅవుట్ డిస్ప్లే చేయాలనడం లేదు. బేస్డ్ ఆన్ ప్రొఫైల్ నేను నీ ప్రొఫైల్ యూజర్ లాగిన్ అయినప్పుడు ఎఫ్టీ యూజర్ అంటే ఫుల్ టైమ్ ఎంప్లాయీ టీచర్ రికార్డ్ క్రియేట్ చేస్తే ఒక పేజ్ లో డిస్ప్లే చేయొచ్చు. సేమ్ ఇంకో ప్రొఫైల్ యూజర్ అంటే ఇంకో ప్రొఫైల్ యూజర్ ఓకేనా అంటే ఇంకో ప్రొఫైల్ యూజర్ అంటే సపోజ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ యూజర్ లాగిన్ అయినాడు అనుకో, ఎఫ్టీ యూజర్ క్రియేట్ చేసినప్పుడు అతనికి వేరే లిస్ట్ ఆఫ్ పేజెస్ ఫీల్డ్స్ కనపడాలనుకుంటే అలా కూడా చేయొచ్చు. ఇక్కడ ఏంటి ఇందాక మనం ఏం చేసాము పర్ రికార్డ్ కి ఒకటే పేజ్ లో మొత్తం ఇచ్చేసాము. అలా కాకుండా సపోజ్ నీకు సొల్యూషన్ మేనేజర్ లాగిన్ అయినప్పుడు చూడండి సొల్యూషన్ మేనేజర్ లాగిన్ అయినప్పుడు సొల్యూషన్ సిల్వర్ పార్ట్నర్ ప్రొఫైల్ అసైన్ అనే యూజర్ లాగిన్ అయినప్పుడు నాకు ఎఫ్టీ రికార్డ్ టైప్ సెలెక్ట్ చేసుకున్నాడు అనుకో, అతనికి ఎఫ్టీ పేజ్ లేఅవుట్ కనపడకూడదు. ఓకే. అతనికి టీచర్ పేజ్ లేఅవుట్ కనపడాలి. అర్థమవుతుందా? ఓకే. మిగతా ఏ ప్రొఫైల్ యూజర్ లాగిన్ అయినా ఎఫ్టీ పేజ్ లేఅవుట్ కనిపిస్తుంది. బట్ ఈ ప్రొఫైల్ అసైన్ అయిన యూజర్ లాగిన్ అయితే ఎఫ్టీ రికార్డ్ సెలెక్ట్ చేసుకుంటే టీచర్ లేఅవుట్ కనిపిస్తుంది. ఓకే శివ. అంటే మనము ఏ ప్రొఫైల్ యూజర్ కి ఏ రికార్డ్ టైప్ సెలెక్ట్ చేసుకుంటే ఏ పేజ్ లేఅవుట్ కనపడాలి అనేది సబ్ టు అస్. అంటే యాజ్ పర్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ మనం కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. ఓకే మీకు శివ. అర్థం కావాలి కాబట్టి కాంట్రాక్ట్ బేసిస్, ఫ్రీలాన్స్ బేసిస్, ఫుల్ టైమ్ ఎంప్లాయీ బేసిస్, ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ కి మంత్లీ సాలరీ ఇస్తాము. కాబట్టి డిఫరెంట్ పేజ్ లేఅవుట్ ఉండాలి. డిఫరెంట్ పేజ్ లేఅవుట్ అంటే నేను ఇంకొక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పేజ్ లేఅవుట్ కాకుండా కొత్త పేజ్ లేఅవుట్ క్రియేట్ చేసాను. దాంట్లో ఓన్లీ మంత్లీ సాలరీ పెట్టాను, అవర్లీ రేసెస్ తీసేసాను, అవర్లీ బేసిస్. అలాగే సిమిలర్ గా డిఫాల్ట్ పేజ్ లేఅవుట్ ఈ రెండింటికి అసైన్ చేసాను. దాంట్లో మంత్లీ సాలరీ ఉండకూడదు. కాబట్టి మంత్లీ సాలరీ లేనివి వచ్చేసి ఫ్రీలాన్స్ కి అవర్లీ బేసిస్ కి నేను అప్లై చేశాను. సపోజ్ అలా అంటే పర్ రికార్డ్ టైపే కాకుండా పర్ ప్రొఫైల్ లెవెల్లో కూడా మనము ఈ ప్రొఫైల్ యూజర్ లాగిన్ అయ్యి ఈ రికార్డ్ టైప్ సెలెక్ట్ చేసుకుంటే అతనికి సపరేట్ పేజ్ లేఅవుట్ కనపడాలి. అలాంటివి మనము రికార్డ్ టైప్స్ లో సెట్ చేసుకోవచ్చు అనమాట. అర్థమవుతుందా? ఓకే శ్యామ్. సో ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే చెప్పండి. లేదు శివ. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. ఏ ప్రొఫైల్ యూజర్ లాగిన్ అయినా ఒకటే పేజ్ ఆ రికార్డ్ టైప్ సెలెక్ట్ చేసుకుంటే ఒకటే పేజ్ లో డిస్ప్లే చేయాలనేది ఏం లేదు. ఈ ప్రొఫైల్ యూజర్ లాగిన్ అయితే ఆ రికార్డ్ టైప్ సెలెక్ట్ చేసుకుంటే ఇతనికి వేరే పేజ్ లోట్ కూడా అసైన్ చేయొచ్చు. దాన్ని సెలెక్ట్ చేసి సపోజ్ ఈ ప్రొఫైల్ యూజర్ లాగిన్ అయినప్పుడు ఈ రికార్డ్ టైప్ సెలెక్ట్ చేసుకుంటే ఈ పేజ్ లోట్ నాకు అవసరం లేదు, దీంట్లో కొంచెం సెన్సిటివ్ ఫీల్డ్స్ ఉన్నాయి, ఈ ప్రొఫైల్ కి ఆ సెన్సిటివ్ ఫీల్డ్స్ అవసరం లేదు, ఆ సెన్సిటివ్ ఫీల్డ్స్ అన్ని రిమూవ్ చేసిన పేజ్ లోట్ వేరే ఉంది, దాన్ని అసైన్ చేస్తాను. అర్థమవుతుందా? సపోజ్ నాకు జస్ట్ చార్టర్ ఫ్రీ యూజర్ ఉన్నాడు, అతను లాగిన్ అయినాడు, మంత్లీ సాలరీ అవసరం లేదు, బట్ స్టిల్ యూ షుడ్ బి ఏబుల్ టు క్రియేట్ ఇట్ ఎఫ్టీ. మంత్లీ సాలరీ ఫీల్డ్ లేకుండా ఒక పేజ్ లోట్ క్రియేట్ చేస్తాను. యూజర్ ఈ ప్రొఫైల్ అసైన్ యూజర్ లాగిన్ అయినప్పుడు మంత్లీ సాలరీ కనపడదు, బట్ స్టిల్ యూ కెన్ గో హెడ్ అండ్ క్రియేట్ ద ఎఫ్టీ రికార్డ్ టైప్ టీచర్ అనమాట. అర్థమవుతుందా? ఇలాంటి సినారియోస్ ఎక్కడ ఉంటాయంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నాకు ఒక కంపెనీలో ఓకే హెచ్ఆర్ ఉన్నాడు, టీమ్ లీడ్ ఉన్నాడు,
ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నాడు. సో నాకు టీమ్ లీడ్ లాగిన్ అయ్యి ఎంప్లాయీ రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు, పర్మనెంట్ ఎంప్లాయీ రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు అతనికి మంత్లీ శాలరీ టీమ్ లీడ్కి కనపడకూడదు. అంటే క్రియేట్ చేసినప్పుడు మంత్లీ శాలరీ ఫీల్డ్ కనపడకూడదు. సో అప్పుడు నేనేం చేస్తాను, నేను ఎంప్లాయీలో పేజ్ లేఅవుట్లో మంత్లీ శాలరీ అనే ఫీల్డ్ రిమూవ్ చేసి అతనికి పర్మనెంట్ ఎంప్లాయీ కానీ ఏదైనా క్రియేట్ చేసే అంటే ఆప్షన్ ఇస్తాను. టీమ్ లీడ్ అసైన్ అనే ప్రొఫైల్. సో టీమ్ లీడ్కి ఒక ప్రొఫైల్ ఉంది అనుకుందాం, టీమ్ లీడ్ అనే ప్రొఫైలే. సో ఇక్కడ టీమ్ లీడ్ అనే ప్రొఫైల్ ఉంది అనుకుందాం. సో ఒక సపోజ్ రాకేష్ గుప్తా అనే ఒక యూజర్ ఉన్నాడు. ఓకేనా, రాకేష్ గుప్తా యాక్చువల్లీ టీమ్ లీడ్. సో అతనికి టీమ్ లీడర్ అని చెప్పేసి ఒక ప్రొఫైల్ అసైన్ చేస్తాను. సో టీమ్ లీడ్ ప్రొఫైల్కి ఎంప్లాయీ అని ఒక ఆబ్జెక్ట్ ఉంది. సో ఎంప్లాయీ ఆబ్జెక్ట్లో నేను ఫ్రీలాన్సర్ ఎంప్లాయీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీ, ఫుల్ టైమ్ ఎంప్లాయీ అనుకుందాం. సో టీమ్ లీడ్ ప్రొఫైల్ అయిన అసైన్ యూజర్కి నేను అవర్లీ రేట్ కానీ, ఆ నెంబర్ ఆఫ్ అవర్స్ కానీ, లేకపోతే టోటల్ ఎంప్లాయీ సాలరీస్ కానీ ఇలాంటి ఫీల్డ్స్ లేకుండా డిఫరెంట్ పేజ్ లోడ్స్ క్రియేట్ చేసి అతనికి అసైన్ చేస్తాను అనమాట. బట్ రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు, హెచ్ఆర్ అనే ప్రొఫైల్ యూజర్ అసైన్ అయిన రికార్డ్ చేసినప్పుడు వాళ్ళకి వేరే ప్రొఫైల్. అక్కడ నేనేం చేస్తాను, అవర్లీ బేసిస్ సాలరీ కానీ, మంత్లీ బేసిస్ సాలరీ కానీ ఫీల్డ్ కనిపించేటట్టు ఒక పేజ్ లోడ్ క్రియేట్ చేసి ఆ ప్రొఫైల్కి ఆ పేజ్ లోడ్ అసైన్ చేస్తాను. అంటే టీమ్ లీడు ఏ రికార్డ్ టైప్ కాంట్రాక్ట్ బేసిస్ క్రియేట్ చేసినా, అవర్లీ బేసిస్ ఫుల్ టైమ్ ఎంప్లాయీ క్రియేట్ చేసినా కెన్ క్రియేట్ ఇట్. బట్ అతనికి క్రియేట్ చేసేటప్పుడు మనము ఆ యూజర్కి మంత్లీ సాలరీ కానీ కరెన్సీ ఫీల్డ్స్ డిస్ప్లే అయ్యేటట్టు పేజ్ లోడ్కి లేకుండా మనము జస్ట్ రికార్డ్ క్రియేట్ చేయడానికి ఆప్షన్ ఇస్తాం. అర్థమవుతుందా? శివ. ఏమైనా కన్ఫ్యూజన్ ఉండే. బట్ హెచ్ఆర్ అనే ప్రొఫైల్ అసైన్ అయిన యూజర్కి లాగిన్ అయినప్పుడు అతనికి ఇదే రికార్డ్ టైప్ సెలెక్ట్ చేసుకున్నా కూడా అతనికి పేజ్ ఈ ఫీల్డ్స్ కనిపిస్తాయి అవర్లీ బేసిస్. ఓకేనా, డిఫరెంట్ ఫీల్డ్స్ కనిపిస్తాయి. అంటే అదే రికార్డ్ టైప్ సెలెక్ట్ చేసుకుంటే ఇదే పేజ్ లోడ్ కనపడాలని ఏం లేదు. లాగిన్ అయిన యూజర్ ప్రొఫైల్ బేస్ చేసుకొని కూడా మనము సెలెక్ట్ చేసుకున్న రికార్డ్ టైప్స్ పేస్ట్ చేసుకొని డిఫరెంట్ పేజ్ లోడ్స్ అసైన్ చేయొచ్చు. ఓకేనా, క్లారిటీగా అర్థమవుతుందా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఓకే శివ. సో దట్స్ అబౌట్ ద రికార్డ్ టైప్స్. రికార్డ్ టైప్స్ లో ఇది ఒకటే కాకుండా మనం ఇంకొకటి చేయొచ్చు. ఓకేనా, సో లెట్ మీ ఎడిట్ దిస్ ఎఫ్టీ రికార్డ్. So where is that? ఇక్కడ చూడండి. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేసినప్పుడు నేను ఇంకొకటి క్రియేట్ చేస్తాను. ఒక కొత్త పిక్ లిస్ట్ క్రియేట్ చేస్తాను. దాంట్లో ఏంటంటే కాంట్రాక్ట్ బేసిస్ అనే రికార్డ్ టైప్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సో మినిమం నేను 3 months లేకపోతే 6 months అని చెప్పేసి లేకపోతే ఇంకో సినారీ ఏమైనా చెప్తాను. కాంట్రాక్ట్ బేసిస్కి క్యాబ్ ఆప్షన్, ఫ్రీలాన్సర్కి సైకిల్, బైక్, కార్. ఓకే, నేను ఒక పేజ్లో ఒక ఫీల్డ్ క్రియేట్ చేసి మీకు దాంతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకోటి కూడా చేయొచ్చు దీంట్లో. సో లెట్స్ క్రియేట్ పిక్ లిస్ట్ టైప్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఓకే, ఒక హైపోథెటికల్ సినారీ. ఓకేనా, అంటే రియల్ టైంలో లేని మనకి ఇక్కడ కాన్సెప్ట్ అర్థం కావడానికి చేస్తున్నాను. క్లిక్ ఆన్ ఒక కొత్త ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాను. సో ఏంటంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఓకే, సో ఇక్కడ వాల్యూస్ అంటే ఏ విధంగా మనము ఎంప్లాయీస్ ని మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇస్తాము. నేను వచ్చేసి సైకిల్ కూడా ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాను. సైకిల్, బ్యాటరీ, స్కూటీ. ఓకే, సో నేను దాని తర్వాత బస్ పాస్, నెక్స్ట్ వచ్చేసి షేరింగ్ ఆటో, సో షేరింగ్ కార్ ఆర్ క్యాబ్. నెక్స్ట్ వచ్చేసి ఇండివిజువల్ క్యాబ్, నెక్స్ట్ ఆన్ డిమాండ్ డ్రాపింగ్. ఇలా ఆన్ డిమాండ్ పికప్. ఓకే, సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే నేను ఫ్రీలాన్స్ రికార్డ్ టైప్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లో నాకు వచ్చేసి ఈ 2 వాల్యూసే కనపడాలి. ఏంటి? సైకిల్, బ్యాటరీ, స్కూటీ. కాంట్రాక్ట్ బేసిస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేనేం సెలెక్ట్ చేసుకో ఏమేమి డిస్ప్లే చేయాలనుకుంటానంటే ఈ ఫీల్డ్స్ కి బస్ పాస్, షేరింగ్ ఆటో, షేరింగ్ క్యాబ్, ఈ 3 కాంట్రాక్ట్ బేసిస్ ఇస్తున్నా. పర్మనెంట్ ఎంప్లాయీస్ కి నేను ఇండివిజువల్ క్యాబ్ ఆప్షన్ కానీ ఈ 3 వాల్యూస్ ఇవ్వాలనుకుంటాను. అర్థమవుతుందా? బట్ ఒకటే ఫీల్డే డిఫరెంట్ రికార్డ్ టైప్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు డిఫరెంట్ ఫీల్డ్స్ కనపడాలి. అర్థమవుతుందా?
అది ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? Hmm. అంటే డిఫరెంట్ రికార్డ్ టైప్స్ కి డిఫరెంట్ పిక్ లిస్ట్ వాల్యూస్ కాన్ఫిగర్ చేయడం అనమాట. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే సో గో టు రికార్డ్ టైప్స్. ఇక్కడ కాంట్రాక్ట్ బేసిస్ కి నేను ఏం చేయాలనుకుంటున్నాను ఇందాక ఇక్కడ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లో ఇక్కడ చూడండి పిక్ లిస్ట్ వాల్యూస్ లో నాకు ఏమేమి పిక్ లిస్ట్ వాల్యూస్ ఉన్నాయో అన్ని లిస్ట్ కనిపిస్తున్నాయి. ఓకే, Okay. సో నేను మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మాత్రమే నేను డిఫరెంట్ రికార్డ్ టైప్స్ కి డిఫరెంట్ వాల్యూస్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, క్లిక్ ఆన్ ఎడిట్. సో కాంట్రాక్ట్ బేసిస్ కి ఏం చెప్పాను, సో నేను కాంట్రాక్ట్ బేసిస్ కి సైకిల్ ఇవ్వను, బ్యాటరీ స్కూటీ ఇవ్వను. సో కాంట్రాక్ట్ బేసిస్ కి ఓన్లీ బస్ పాస్, షేరింగ్ ఆటో, షేరింగ్ క్యాబ్ ఇస్తాను. ఓకే, అర్థమవుతుందా? సో Okay, sure. ఇవన్నీ Okay. కాంట్రాక్ట్ బేసిస్ రికార్డ్ టైప్ సెలెక్ట్ చేసుకుంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఈ 3 మాత్రమే ఇస్తున్నా. ఓకే, సో డిఫాల్ట్ గా నేను బస్ పాస్ ఇస్తున్నా, అంటే డిఫాల్ట్ న్యూ అని క్లిక్ చేసినప్పుడు డిఫాల్ట్ గా బస్ పాస్ సెలెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా? సో దట్స్ ద కాంట్రాక్ట్ బేసిస్. ఓకే, నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఫ్రీలాన్స్ కి ఏంటి సైకిల్, నెక్స్ట్ ఇవన్నీ నేను లెఫ్ట్ కి రిమూవ్ చేసేసి సైకిల్, సారీ ఫ్రీలాన్స్ కి ఏంటి సైకిల్, బ్యాటరీ స్కూటీ కదా, ఈ రెండు ఇస్తాను. సో Hmm. డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి సైకిల్ ఇస్తున్నా. ఓకే, వాల్యూ. ఓకే, నేను Hmm. కాంట్రాక్ట్ సారీ ఫ్రీలాన్స్ అని సెలెక్ట్ చేసుకుంటే బై డిఫాల్ట్ సైకిల్ సెలెక్ట్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ అలాగే ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ టీచర్ కి సారీ ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి నేను మోడ్ ఆఫ్ Yes. ట్రాన్స్పోర్ట్ వాల్యూస్ సో అన్ని అవసరం లేదు. ఇండివిజువల్ క్యాబ్, సో ఇండివిజువల్ క్యాబ్, ఆన్ డిమాండ్ డ్రాపింగ్, On ఆన్ డిమాండ్ demand పికప్ dropping. చేస్తాను అనమాట, ఇంకేం చేయను. ఓకే, సో Well, సేవ్ చేస్తాను. సారీ డిఫాల్ట్ వాల్యూ ఏదైనా పికప్ చేసుకోవాల్సి ఉంటే Hmm. ఇవ్వాలి కదా. అంటే ఇది ఆప్షనల్, ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదనమాట. సో ఇప్పుడు Okay, చూడండి, సో Okay. ఇక్కడ రిఫ్రెష్ చేసి సో అదే ఫీల్డ్ వాల్యూ డిఫరెంట్ రికార్డ్ టైప్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏ విధంగా నాకు డిస్ప్లే చేస్తుంది అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో నేను ఫుల్ టైమ్ ఎంప్లాయీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ సో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏముంటాయి. ఓకేనా? చూడండి, individual. ఇండివిజువల్ బై డిఫాల్ట్ గా సీట్, ఎందుకంటే ఇండివిజువల్ క్యాబ్ ఎందుకంటే బై డిఫాల్ట్ వాల్యూ అది ఇచ్చాం కాబట్టి 3 వాల్యూస్ Okay, sure. మాత్రమే మనకి డిస్ప్లే అవుతున్నాయి. అలా కాకుండా కాంట్రాక్ట్ బేసిస్ కి ఏమేమి ఇచ్చాను నేను, బస్ పాస్ డిఫాల్ట్ గా బస్ పాస్ ఇచ్చాను, ఆ షేరింగ్ అంటే షేరింగ్ క్యాబ్. ఓకే, సరే ఫ్రీలాన్సర్స్ కి ఏమేమి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇచ్చాను, సైకిల్, ఎలక్ట్రిక్ అదే బ్యాటరీ స్కూటీ. Bad. ఓకేనా? డిఫాల్ట్ గా సైకిల్ ఎందుకు డిఫాల్ట్ వాల్యూ అది ఇచ్చాం కాబట్టి, అంటే రికార్డ్ టైప్స్ బేస్ చేసుకొని డిఫరెంట్ ప్రొఫైల్స్ కి డిఫరెంట్ పేజ్ లేఅవుట్స్ అసైన్ చేయొచ్చు. దట్స్ వన్ థింగ్. రికార్డ్ టైప్స్ బేస్ చేసుకొని డిఫరెంట్ రికార్డ్ టైప్స్ కి డిఫరెంట్ పిక్ లిస్ట్ వాల్యూస్ డిస్ప్లే చేయొచ్చు. దట్స్ సెకండ్ థింగ్. ఓకేనా? ఏమైనా డౌట్ ఉందా ఇంతవరకు? లేదు శివ. దట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ రికార్డ్ టైప్స్. ఓకే, నెక్స్ట్ రిలేటెడ్ లుక్అప్ ఫిల్టర్స్, ఇది అవసరం లేదు, ఇగ్నోర్ ఇట్. ఓకే, సర్చ్ లేఅవుట్. ఓకేనా? సర్చ్ లేఅవుట్ అంటే మనం ఏదైనా రికార్డ్ ఇక్కడ సెర్చ్ చేసినప్పుడు సపోజ్ రామ్మూర్తి చేసి ఎంటర్ కొట్టినప్పుడు లేఅవుట్ వస్తుంది అనమాట, ఇట్లా ఇట్లా. ఓకేనా? ఓకేనా, దిస్ ఇస్ ద సర్చ్ లేఅవుట్. అంటే మనం రికార్డ్ సెర్చ్ చేసినప్పుడు, లేకపోతే రికార్డ్ ఉంది అనుకుందాం, కార్డినల్ ఐఎన్సీ ఉంది అనుకుందాం, కార్డినల్ ఐఎన్సీ రికార్డ్ సెర్చ్ చేస్తున్నాం, కార్డినల్ ఐఎన్సీ డాట్ ఎడిట్ క్లిక్ చేస్తాం. సో దిస్ ఇస్ ద సర్చ్ లేఅవుట్. అంటే మనం సెర్చ్ చేసినప్పుడు మనకి ఏమేమి ఫీల్డ్స్ కనిపించాలని చెప్పేసి కాన్ఫిగర్ చేసేదే సర్చ్ లేఅవుట్ అనమాట. ఓకేనా? అర్థమవుతుందా? సో అంటే ఇక్కడ నెక్స్ట్ ఎడిట్ ఇట్. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఎడిట్, ఓకే, నేను సెర్చ్ చేసినప్పుడు ఇందాక ఏం కనిపించే టీచర్ నేమ్ మాత్రమే కనిపించింది. టీచర్ నేమ్. ఓకే, ఇంకో సెర్చ్ చూపిస్తాను, ఇలాగే పెట్టేసి టీచర్ అంటే దాని సేల్స్ లైక్ అండ్ సేల్స్ యాప్లోకి వెళ్తాను. సెటప్ లో రికార్డ్ సెర్చ్ చేస్తే రావు. ఓకేనా? సో అంటే సెటప్ లో ఓన్లీ యూజర్ నేమ్స్, ప్రొఫైల్ నేమ్స్ అవి మాత్రం. సో నేను ఇప్పుడు గంగా రాజ్ అంటే ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే రికార్డ్ ఓపెన్ అయిపోతుంది. అలా కాకుండా అర్థమవుతుందా? సో గంగరాజు, సో దీని మీద సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ రికార్డ్ ఓపెన్ అయిపోతుంది. అలా కాకుండా నేను ఎంటర్ క్లిక్ ఇస్తే ఆ నేమ్ తో ఉన్న డేటా అంతా మనకు కనిపిస్తుంది. ఏమేమి కనిపిస్తుంది? టీచర్ నేమ్ మాత్రమే కనిపిస్తుంది అన్న. టీచర్ నేమ్ తో పాటు నాకు వాళ్ళ యొక్క టెక్నాలజీ ఈ టీచర్స్ కూడా డిస్ప్లే అవ్వాలి. అంటే సెర్చ్ చేసి ఎంటర్ కొట్టినప్పుడు అప్పుడు ఏం చేస్తానంటే సో టీచర్ కాలమ్స్ డిస్ప్లేలో టీచర్ నేమ్ కాకుండా నేను ఏం చేస్తానంటే ఎడిట్ క్లిక్ ఇచ్చి టెక్నాలజీ టీచర్స్ కూడా నేను టెక్నాలజీ టీచర్స్ కూడా డిస్ప్లే అవ్వాలి. ఓకేనా? అర్థమవుతుందా? కలా సేవ్ క్లిక్ ఇస్తాను. ఇప్పుడు రీఫ్రెష్ చేసి మళ్ళీ
ఇది ఏదైనా ఒక యూజర్ని నేను అంటే టీచర్ రికార్డ్ని నేను సెర్చ్ చేస్తాను అనమాట. చూడండి టెక్నాలజీ టీచర్స్ కూడా మనకి డిస్ప్లే అవుతుంది అవునా. సో అదే సర్చ్ లేఅవుట్ అనమాట. అంటే సర్చ్ లేఅవుట్లో ఏమేమి ఫీల్డ్స్ కనపడాలి అనేది మనం కాన్ఫిగర్ చేసేదే సర్చ్ లేఅవుట్. ఓకే సో ఓకేనా. సో ఓకే. ఇది డిఫాల్ట్ పేజ్ లేఅవుట్. అంటే అంటే ఏ ప్రొఫైల్స్ కి ఏ సర్చ్ లేఅవుట్ కనపడాలి. ఎందుకంటే సపోజ్ నేను ఒక మేబీ అవర్లీ రేటు మంత్లీ శాలరీ కనపడకూడదు అనుకుంటే సో కెన్ యాక్చువల్లీ బై డిఫాల్ట్ కనిపిస్తున్నాయి, దానికి కెన్ యాక్చువల్లీ కాన్ఫిగర్ దట్ వన్. ఓకేనా, అర్థమవుతుందా? ఓకే శివ. సో నెక్స్ట్ లిస్ట్ వ్యూ బటన్ లేఅవుట్. ఓకేనా, లిస్ట్ వ్యూ బటన్ లేఅవుట్ అంటే మనం ఏదైనా ఒక రికార్డ్ ఓపెన్ చేస్తే లిస్ట్ వ్యూస్ ఉంటాయి కదా, అకౌంట్ రికార్డ్ కానీ టీచర్ రికార్డ్ కానీ టీచర్స్, దిస్ ఇస్ ద లిస్ట్ వ్యూ. ఓకేనా, ఇది లిస్ట్ వ్యూ అవునా. టీచర్ లిస్ట్ వ్యూ, రీసెంట్లీ వ్యూడ్ అనేది ఆల్ అనేది ఒక లిస్ట్ వ్యూ. సి బటన్స్ లేఅవుట్ ఉందా, దిస్ ద లేఅవుట్. ఓకేనా, సి లిస్ట్ వ్యూస్ అంటే తెలుసు కదా, మనం డిస్కస్ చేసాం కదా, గుర్తుందా? హలో, లిస్ట్ శివ. వ్యూస్ అంటే లిస్ట్ వ్యూస్ డిస్కస్ చేసాం, ప్రాక్టీస్ చేశారా? చేశాను శివ నేను. ఓకే, విశ్వ మీరు శివ చేశారా? శివ చేశాను. అంటే డిఫరెంట్ ఫిల్టర్స్ అప్లై చేయడం కానీ. ఓకే, సో ఇవన్నీ మనం చెప్పామన్నమాట. ఓకేనా, సో మనం అంటే సపోజ్ టీచర్స్ ఉన్నారు, మేబీ అవర్లీ రేటు ఇంతకంటే ఎక్కువ ఉండాలో మాత్రమే నాకు డిస్ప్లే అవ్వాలి, దానికి లిస్ట్ ఓకే క్రియేట్ శివ. చేసి దానికి ఫిల్టర్ అప్లై చేయొచ్చు. లేకపోతే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కార్ అంటే ఇండివిజువల్ క్యాబ్ ఉన్న టీచర్స్ అందరూ కనపడాలి, అప్పుడు ఏం చేస్తాము, దానికి ఒక లిస్ట్. లేకపోతే టీచర్ రికార్డ్ టైప్ వచ్చేసి ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ మాత్రమే కావాలి, దానికి ఒక లిస్ట్. ఓకేనా, ఎలా ఫిల్టర్ అప్లై చేయాలి, ఇక్కడ అప్లై చేస్తాం అనమాట. ఇక్కడ ఫిల్టర్, ఓకే ఇక్కడ కాదు, యాడ్ ఫిల్టర్. ఇక్కడ ఏ ఫీల్డ్ మీద కావాల్సి ఉంటే మనము ఇక్కడ చూడండి, ఫీల్డ్ మీదే కాకుండా రికార్డ్ టైప్ గుర్తుందా, రికార్డ్ టైప్ మీద కూడా మనము అప్లై చేయొచ్చు అనమాట. నాకు ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ బేసిస్ మాత్రం అంటే మొత్తం ఒక 100 టీచర్స్ ఉన్నారు, వాళ్ళలో నాకు ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ టీచర్స్ మాత్రమే కావాలి. సో అప్పుడు ఏం చేస్తాము, నేను సెలెక్ట్ చేసుకొని డన్ క్లిక్ ఇస్తాం, అప్లై. అప్పుడు ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ టీచర్స్ మాత్రమే మనకు కనిపిస్తారు. ఓకేనా, దిస్ పీపుల్ ఆర్ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్. సో అది ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ కాదు సెలెక్ట్ అంటే ఇక్కడ చూడాలనుకుంటే సెలెక్ట్ ఫీల్డ్స్ డిస్ప్లేలో రికార్డ్, ఇక్కడ రికార్డ్ టైప్. ఓకేనా, దీన్ని కూడా ఇక్కడ రైట్ సైడ్ సెలెక్ట్ చేసుకుంటే నేమ్ తో పాటు వాళ్ళ యొక్క రికార్డ్ టైప్ కూడా మనకు కనిపిస్తుంది. ఓకేనా, ఓకే శివ. సో సి యూ కెనాట్ ఎడిట్ ద రికార్డ్ టైప్ హియర్. ఓకే, సో ఫర్ ఎగ్జిస్టింగ్ రికార్డ్. సో ప్లీజ్ ప్రాక్టీస్, ఒకవేళ ప్రాక్టీస్ చేయకపోతే ఇవి ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ ఏం డిస్కస్ చేస్తున్నామంటే లిస్ట్ వ్యూ ఫిల్టర్స్ లో మనం ఏం చేస్తున్నామంటే అంటే లిస్ట్ వ్యూలో సో బటన్స్ డిస్ప్లేలో అంటే ఇక్కడ చూడండి, సో న్యూ, ఇంపోర్ట్, చేంజ్ ఓనర్, ప్రింటబుల్ వ్యూ అనగా వాటిని ఏవి మనము డిస్ప్లే చేయాలి, ఏవి డిస్ప్లే చేయకూడదు అని చెప్పేసి మనం ఇక్కడ చేయొచ్చు అనమాట. సపోజ్ నాకు ప్రింటబుల్ వ్యూ అవసరం లేదనుకుంటే అది ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ప్రింటబుల్ వ్యూ రిమూవ్ చేశాను. ఓకే, ఓకే షుడ్ యాక్చువల్లీ గెట్ రిఫ్లెక్టెడ్. ఓకేనా, జస్ట్ రిఫ్రెష్ ఇట్. నాకు ఒక 4 minutes లో మీటింగ్ ఉంది. ఓకే, ఐ హోప్ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తాను అనుకుంటా. రేపు 9:30 కనెక్ట్ అవుదామా? చూడు ప్రింటబుల్ వ్యూ వెళ్ళిపోయింది. ఓకేనా, ఎర్లీగానే ప్లాన్ చేస్తాం. 9 మీరిద్దరు ఒక టైం చెప్తే 9:30 అప్పుడే కనెక్ట్ అవుదాం. వైష్ణవి టుమారో 9 కనెక్ట్ అవుదామమ్మా. కనెక్ట్ అవుదామన్నా. ఓకేనా, ఇక్కడ చూడండి ప్రింటబుల్ వ్యూ వెళ్ళిపోయిందా. సో అదేంటంటే లిస్ట్ వ్యూలో ఈ బటన్స్ లిస్ట్ వ్యూ లేఅవుట్ లో కాన్ఫిగర్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఏమేమి కనపడాలి, ఏమేమి కనపడాలి, దట్స్ ద లిస్ట్ వ్యూ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ రిస్ట్రిక్షన్ రూల్స్, స్కోపింగ్ రూల్స్ అనేటివి రీసెంట్ గా అంటే మేబీ 6 months బ్యాక్స్ వచ్చాయి. ఇది ఇప్పుడే అవసరం లేదు, అంత అవసరం లేదు. సో ఇట్స్ సెక్యూరిటీ మోడల్లో వస్తాయి అనమాట. సో అంటే ఏ రికార్డ్స్ ఏ క్రైటీరియన్ బేస్ చేసుకొని ఎవరు కనపడాలి, ఎవరు కనపడకూడదు అని చెప్పేసి క్రైటీరియా డిఫైన్ చేయొచ్చు. టూ అర్లీ. సో అంటే జస్ట్ 6 months బ్యాక్ వచ్చాయి. సో కెన్ యాక్చువల్లీ ఇగ్నోర్ ఇట్ ఫర్ నో. బట్ నేర్చుకోకూడదు అంటే వీ షుడ్ లెర్న్ ఇట్. వాట్ ఆర్ ద రిస్ట్రిక్షన్ రూల్స్ అంటే ఓకేనా. సో రిస్ట్రిక్షన్ రూల్స్, స్కోపింగ్ రూల్స్ అనేటివి సో రీసెంట్ గా వచ్చాయి. కెన్ యాక్చువల్లీ ఇగ్నోర్ దిస్ ఫర్ నో, విల్ సీ ఇట్ లేటర్. ఓకే, సో నెక్స్ట్ ట్రిగ్గర్స్ అనేటివి కోడింగ్ లో వస్తాయి అనమాట. విశ్వ యూ విల్ సీ ద ట్రిగ్గర్స్. ఓకేనా, సో ట్రిగ్గర్స్ మీకు వస్తాయి. సో ఇట్స్ లైక్ అపెక్స్ కోడింగ్, సిమిలర్ టు అపెక్స్ కోడింగ్. ఫ్లో ట్రిగ్గర్స్ అంటే లైక్ ఏంటంటారు ఫ్లోస్. ఓకేనా, సో ఈ ఫ్లోస్ అనేటివి ఇద్దరికి ఇంపార్టెంట్, అడ్మిన్ కి ప్లస్ అడ్వాన్స్డ్ అడ్మిన్ లో వస్తాయి. బట్ వీ షుడ్ నో దిస్ థింగ్. ఓకేనా, వెదర్ వారే డెవలపర్ ఆర్ వెదర్ వారే ఎన్షియన్ అనలిటిక్స్ డెవలపర్, వీ షుడ్ నో ద ఫ్లోస్. ఓకే,
అలాగే ఓకే శివ. వాలిడేషన్ రూల్స్. ఓకేనా? సో వాలిడేషన్ రూల్స్ రేపటి క్లాస్ లో మనం కవర్ చేద్దాము. ఓకే, ఓకే శివ. రేపటి క్లాస్ లో మనం వాలిడేషన్ రూల్స్ వాలిడేషన్ రూల్స్ లో ఇట్స్ అంటే యూజర్ ఇంటర్ఫేస్ మొత్తం మనం ఫార్ములా ఫీల్డ్స్ క్రియేట్ చేసినప్పుడు ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. సిమిలర్ డిఫరెంట్ ఫంక్షన్స్. గుర్తుందా మనకు కొన్ని ఈజ్ చేంజ్ ప్రియర్ వాల్యూ కొన్ని సపోర్ట్ చేయలేదు, బట్ ఇట్ విల్ యాక్చువల్లీ సపోర్ట్ దెమ్. సో ఈ వాలిడేషన్ రూల్ ఎందుకు వాడతామో కొన్ని ఎగ్జాంపుల్స్ అన్ని మనము రేపటి క్లాస్ లో చూస్తాం అనమాట. ఓకే. ఓకే శివ.